ఓం శ్రీమాత్రే నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ఇవాళ స్కంద షష్ఠి. ముందుగా అందరికీ స్కంద షష్ఠి శుభాకాంక్షలు. పొద్దున్నే ఇంట్లో పూజ పూర్తి చేసుకొని గుడికి బయలుదేరాము. నిజామాబాద్లో బోర్గంలో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్తున్నాము. గుడిని చూస్తూ స్కంద షష్ఠి అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారు, అసలు ఏం చెయ్యాలో ఈ వీడియోలో చెప్పుకుందాము. కార్తీక మాసం అయిపోయి మార్గశిర మాసం స్టార్ట్ అయిపోయింది. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని స్కంద షష్ఠి అని అంటారు. దీన్నే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి లేదా సుబ్బరాయ షష్ఠి లేదా స్కంద షష్ఠి అని అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా పేర్లు ఉన్నాయని మనకీ తెలుసు. అయితే గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గాంగేయుడని, షట్కృత్తికలు పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పిలువబడ్డారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామివారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. అది ఈరోజే, అంటే ఇవాళ సుబ్రహ్మణ్య స్వామివారి జన్మదినం మరియు పెళ్లి రోజు అన్నమాట. ఈ స్కంద షష్ఠి రోజు ఉపవాసం ఉండి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసి నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించాలి. కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. సుబ్రహ్మణ్యాష్టకం అష్టోత్తరం చదువుకొని కాసేపు కూర్చున్నాము. ఇవాళ గుడిలో హోమం కూడా చేశారు. మీలో ఎవరెవరు ఈ స్కంద షష్ఠికి ఉపవాసం ఉంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.